హాయ్ అండి. అగ్ని పరీక్ష ఎండింగ్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకైతే? నాకైతే ఈ ఎపిసోడ్ అంటే మరీ హై కాదు, కానీ గేమ్స్ అనేవి మరీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. బట్ స్లోగా అయితే బాగానే అయింది. అంటే ఎవరు కొట్టుకోవడం తిట్టుకోవడం లేదు, కానీ బట్ బాగానే అయింది. కానీ దీంట్లో కొన్ని పాయింట్స్, కొంతమంది ఎనర్జీ స్ట్రెంగ్త్ అనేది తెలియడం అయితే జరిగింది. స్టార్టింగ్ రోహిత్ని చెప్పుకోవాలంటే, రోహిత్ నిజంగా ఏమి ఇదండి, ప్రతి దాంట్లో ఏ పాయింట్లోనే తను తీసేయాలి. నిజంగానే ఆర్గ్యుమెంట్సా చాలా బాగా చేస్తాడు, ఫిజికల్గా చాలా బాగా ఆడతాడు. తర్వాత ఈ రోజు కూడా నిజంగానే ఎంత మెమరీ ఉంటే కానీ ఫటాఫట్ ఫైవ్ ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తాడు తను. ప్రతి దాంట్లో చాలా బాగున్నాడు. ఏదైనా సరే నువ్వు ఆర్గ్యుమెంట్ చేయడంలో కూడా తన పాయింట్ కరెక్ట్గా పెడతాడు. నిజంగా ఎవరు ఏం చెప్పినా బిగ్ బాస్ సీజన్ 10లో ఎవరు ఉండే క్యాండిడేట్ అంటే రోహిత్ డెఫినెట్గా ఉంటాడంటే 100/100 ఇస్తాను నేను. 100% రోహిత్ని మీరు బిగ్ బాస్ హౌస్లో చూస్తున్నారంటే ఆ క్యాండిడేట్ని వదిలేసుకుంటే అటువంటి క్యాండిడేట్ మరుగుతాడు. ఎందుకంటే అన్నింటిలోనే మన ఆల్రౌండర్ అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతమంది ప్రెషర్లో, అంతమంది ఉండడంలో డిఫరెంట్ బిహేవియర్స్ చూడడం వలన తన బిహేవియర్ ఏమైనా మారచ్చో ఏమో, కొంచెం టెన్షన్ పడవచ్చు. తర్వాత బయటకు వచ్చి చూసుకుంటాడు కదా, ఇప్పుడు అన్నీ చూసుకుంటాడు కదా. అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు ఇంత హోప్స్ పెట్టుకుంటున్నా గురించి ఇలా అనుకుంటున్నారు కనుక ఇంకా బాగా చేయాలి, అలా ఊహించుకొని తను ఏమైనా చేయొచ్చేమో మరి తెలియదు మనకి. చూద్దాం. ఇప్పటికైతే రోహిత్ అనేది బిగ్ బాస్లో మనం చూడబోతున్నాం. 100% రాసి పెట్టుకోండి, డెఫినెట్గా అవుతుంది. నేను చెప్పిన రోహిత్ మీకు కూడా ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత వీడియోని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ ఈ ఎపిసోడ్ ఏంటి, హూ ఆర్ యూ, నువ్వెవరో. ప్రతి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు తన గురించి చెప్పుకుని తన ఏంటో, ఏ ఆటలాడతారు, తన ఎనర్జీ ఏంటో, తన వీక్నెస్ ఏంటో, తన స్ట్రెంగ్త్ ఏంటో అవన్నీ చెప్పుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు రియాలిటీలో నువ్వు ఎవరు, నువ్వు ఏం చేయగలవు, అది దాని గురించి హూ ఆర్ యూ అని చెప్పడం జరిగింది. దీనికి ఏంటంటే టాస్క్ పెడతారు. డిఫరెంట్ 5 టాస్క్లు అయితే జరుగుతూ ఉంటాయి. దీనికి సహజంగా ఏంటంటే 3 గ్రూప్స్ని అయితే ఎప్పుడు పెట్టేవాళ్ళు, కానీ ఈసారి 2 గ్రూప్స్ అయితే ఉండేవి కదా ఎప్పుడు, కానీ ఈసారి 3 గ్రూప్స్ పెడదాం అనుకుంటారు. ఈ 3 గ్రూప్స్ని ఎలా చేద్దాం అనుకుంటే, నిన్న విన్నింగ్ టీమ్నే తీసుకున్నారు. నిన్న విన్నింగ్ టీం ఎవరు, ఝాన్సీ టీం అయితే విన్ అయింది. కానీ దాంట్లో 7 మెంబర్స్ ఉన్నాయి, వీళ్ళకి కావాల్సిన ఓన్లీ 3నే. అందుకని ఏం చేస్తారంటే ఆ 7గురిలో ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు, ఒక ఇద్దరిని తీసేయమన్నారు. వాళ్ళ గ్రూప్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అందరూ కలిపి ఎవరిని తీసేశారంటే గాయత్రిని, ఆర్కేని. ఎప్పుడైనా సరే అంటే గాయత్రి, ఆర్కేని ఎప్పుడు తీసేయడం జరుగుతుంది. గాయత్రిని, ఆర్కేని మాత్రం తీసేయగలిగారు. మిగతా వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. మరి ఈ 5గురిలో ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. మరి ముగ్గురిని సెలెక్ట్ చేయడానికి వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ అంటే పెద్దగా ఏం లేదు, డ్రెస్సెస్ అయితే అక్కడ పెట్టారు. వాళ్ళకి కావాల్సిన డ్రెస్ని పిక్ చేసుకోవాలి. డ్రెస్ కరెక్ట్గా, నీట్గా, సరిగ్గా వేసుకొని వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలి. తర్వాత అక్కడ నెంబర్స్ అనేవి పెడతారు, 1 to 5 అని. దాంట్లో ఏదో ఒక నెంబర్ని కూడా పిక్ చేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ ఝాన్సీ డ్రెస్ అయితే వేసుకుంది, చాలా బాగున్నది. తను వచ్చిన ఎంట్రీ కూడా చాలా బాగా ఇచ్చింది, చాలా డ్యాన్స్ అది చాలా బాగా చేసి ఫస్ట్ వచ్చిన వెంటనే మంచి ఇంప్రెషన్ కలిగింది ఝాన్సీ మీద. తను ఫస్ట్ నెంబర్ అయితే తీసుకోగలిగింది. తర్వాత ఎవరు వచ్చారంటే తిను వచ్చాడు, మిథిలేష్ వచ్చాడు, కానీ తను సరిగ్గా ప్రాపర్ వేలో చేసుకోలేకపోయాడు. తను అంటే డాక్టర్ గెటప్ ఇచ్చాడు, తను సరిగ్గా ప్రాపర్ వేలో వేసుకోలేదు. సెకండ్ అయితే వచ్చడం జరిగింది. తర్వాత ప్రియా వచ్చింది, తర్వాత హేమంత్ వచ్చాడు, తర్వాత ఎవరు రోహిత్ రావడం అయితే జరిగింది. రోహిత్కి అయితే తనకి దీపక్ అయితే తన డ్రెస్ అయితే కరెక్ట్గా ఫిట్ అయితే అవడం జరగలేదు. ఈ విధంగా జరిగింది. దాంట్లో ముగ్గురిని అయితే సెలెక్ట్ చేయాలి. ఎవరిని సెలెక్ట్ చేశారు అని అంటే ఝాన్సీని సెలెక్ట్ చేశారు, తర్వాత హేమంత్ని సెలెక్ట్ చేశారు. హేమంత్ని సెలెక్ట్ చేయాలని అంటే అనుకొని ఉంటారు. హేమంత్ ఒకసారి లీడర్షిప్గా చేసి ఏ విధంగా చేస్తాడో చూడాలని అనిపించి ఉంటుంది, అందుకని హేమంత్ని చేశారు. నెక్స్ట్ ప్రియాని అయితే చేయడం జరిగింది అనమాట. ఈడ ముగ్గురిని. ప్రియా కూడా చాలా ఎంటర్టైన్గా బాగుంది. తను కొంచెం హైప్ ఇస్తే చాలా బాగా చేస్తుందేమో అని అనిపిస్తుంది, కానీ సపోర్ట్ అనేది అంతగా లేదు ప్రియాకి. ఈడ ముగ్గురు అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. 3 గ్రూప్స్ కింద డివైడెడ్. ఫస్ట్ ఝాన్సీకి ఏంటంటే ఫస్ట్ వచ్చింది కనుక తనే మెంబర్స్ని సెలెక్ట్ ఝాన్సీ చాలా తెలివిగా తన గ్రూప్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంది. దీపక్ని సెలెక్ట్ చేసుకుని తెలివిగా. దీపక్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అంటే తన దగ్గర కార్డు ఒకటి ఉన్నది. ఆ కార్డు ఉండడం వల్ల ఆ గ్రూప్కి అయితే ప్రయోజనమే కదా, అందుకని చెప్పి. తర్వాత శాలినిని సెలెక్ట్ చేసుకుంది. శాలిని ఏమన్నది, నీకు లీడర్షిప్ క్వాలిటీ లేవు అని చెప్పి అన్నది, బట్ శాలినిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత చరణ్ని సెలెక్ట్ చేసుకుంది. తర్వాత మిథిలేష్ని సెలెక్ట్ చేసుకుంది. చాలా మంచి వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మిగతా వాళ్ళలో ఎవరు హేమంత్ గ్రూప్కి వెళ్తారు అని అంటే అందరూ పొలవమని హేమంత్ గ్రూప్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అందరినీ ఎలిజిబుల్ కాదు, ఎవరు నీకు ఎలిజిబుల్ కాదనుకుంటున్నా వాళ్ళు తీసేయంటే రాజ్ కుమార్ని తీసేశాడు. రాజ్ కుమార్ని ఎందుకునో తీసేస్తున్నారు. తర్వాత గాయత్రిని, తర్వాత ఆర్కేని కూడా తీసేయడం జరిగింది. సహజంగా ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ముగ్గురు మాత్రం ఎలిమినేట్ అయిపోతారు. అపూర్వ, గాయత్రి, ఆర్కే ముగ్గురిని మాత్రం డెఫినెట్గా తీసేస్తారు. రాజ్ కుమార్ని కానీ కొంతమంది తీస్తారు, కొంతమంది అయితే తీయరు.
ఇలా ఈ ముగ్గురిని తీసి తర్వాత ప్రియా టీంలోకి మిగతా వాళ్ళు అయితే రావడం జరిగింది. ప్రియాని లో అన్నారు కదా, వీళ్ళే సెకండ్లో అయితే రావడం జరిగింది. ఒకప్పుడు అనిపిస్తుంది కదా చాలా లో అంతా తీసి పడేస్తుంటాం, వాళ్ళే ముందుకు అనేది వస్తూ ఉంటారు. ఇప్పుడు టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ టాస్క్ ఏమిటి అంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు జడ్జెస్. దాంట్లో ఒక యూనిక్ ఆన్సర్ అనేది చెప్పాలి. యూనిక్ ఆన్సర్ అంటే డిఫరెంట్గా ఉండాలన్నమాట. అందరూ చెప్పే కామన్ ఆన్సర్ అయితే ఉండకూడదు. అక్కడ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురులో 3 టీంల నుంచి ముగ్గురు వచ్చారు. ముగ్గురులో నుంచి ఇద్దరు ఒకటే ఆన్సర్ ఇచ్చారనుకోండి, అది తప్పుగా అవుతుంది, అంటే తక్కువ మార్క్స్ వస్తాయి. ఎవరు డిఫరెంట్గా ఇస్తారో, కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. 30, 20, 10 మార్క్స్ కింద డివైడ్ చేశారు అనమాట. దీంట్లోనే ఝాన్సీ టీంలో నుంచి ఒకళ్ళు వచ్చారు. తర్వాత హేమంత్ టీంలో నుంచి ప్రియా టీంలోనైతే రావడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కలా డిఫరెంట్గా అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే పాలిచ్చే యానిమల్ ఏంటి అని చెప్తాను. పాలిచ్చే యానిమల్ అంటే మన అందరికీ స్ట్రైక్ ఏదంటే ఆవు గేద అనుకుంటాం పాలిచ్చేది, కానీ డిఫరెంట్గా ఇవ్వాలి. డిఫరెంట్గా ఇవ్వాలి కనుక ఇక్కడ అమన్ వచ్చాడు. ఎవరి నుంచి? ఝాన్సీ టీం నుంచి అమన్ వచ్చాడా? ఝాన్సీ టీం నుంచి అమన్ డిఫరెంట్గా ఇస్తాడు సమాధానాలు ఒకటి. ఝాన్సీ టీం నుంచి అమన్ వచ్చాడు. ఝాన్సీ టీం నుంచి హేమంత్ టీం నుంచి వచ్చాడు. హేమంత్ టీం నుంచి అమన్ వచ్చాడు అనమాట. అమనేమో ఒక ఆన్సర్ ఇచ్చాడు, అది యూనిక్గానే ఉన్నది, కరెక్ట్గానే అనిపించింది. తర్వాత ముగ్గురు డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరు డాంకీ అని చెప్పి రాశారు. ఎవరంటే అపూర్వ వచ్చింది కదా, అపూర్వ డాంకీ అని రాయడం జరిగింది అనమాట. బాగానే రాశారు ముగ్గురు డిఫరెంట్గా, ఒక్కొక్క పాయింట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అడిగారు అని అంటే ఎల్లో కలర్ ఫ్రూట్ ఏంటి అని చెప్పి. ఎల్లో కలర్ ఫ్రూట్ అంటే సహజంగానే ఎవరంటే బత్తాయి పండు అని రాశారు. బత్తాయి పండు అనేది ఫస్ట్ గ్రీన్గా ఉంటే తర్వాత ఎల్లోగా అవుతుంది కదా. ఇద్దరు గ్రూప్లో అయితే సేమ్ ఆన్సర్ రావడం వల్ల వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత అమ్మనైతే మ్యాంగో అని చెప్పి రాశాడు, మ్యాంగో ఒకటి, అందుకని తనకైతే పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిక్చర్ ఎక్కడ చూస్తారో అని చెప్పి, ఎక్కడ చూస్తారో అని అడిగాడు. ఏ ఇన్స్ట్రుమెంట్తో ఎక్కడ కూర్చొని చూస్తాం కదా, ఎక్కడ చూస్తామని అనేసరికి అమ్మని ఏం చెప్పాడంటే బాత్రూంలో అని చెప్పాడు. తప్పు కదా అది, బాత్రూమ్ అని చెప్తాడు. బాత్రూంలో ఏంటి పిక్చర్ చూడలేవు కదా, నువ్వు మొబైల్ పట్టుకు చూస్తాడు. ఏ ఇన్స్ట్రుమెంట్తో చూస్తామంటే ఎక్కడికైనా చూసుకోవచ్చు కదా. అమ్మని ఇచ్చింది తప్పు ఆన్సర్, మిగతా ఇద్దరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వాళ్ళకైతే మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఏ అనే అక్షరము ఇయర్లో ఏ పేరులో వస్తుందంటే ఇది కామన్ కదా, ఆగస్ట్లో ఏ వస్తుంది, తర్వాత జాన్లో వస్తుంది ఏ అనేది. ఇలాగా ఆన్సర్లు అనేది ముగ్గురు ప్రాపర్ వేలో ఇచ్చారు కనుక కరెక్ట్ అయితే అవ్వడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఇచ్చారంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి. అప్పుడు ఏంటంటే అమన్ ఏంటంటే ప్రియా పేరు చెప్పాడు, మిగతా ఇద్దరు ఎవరు రోహిత్ పేరు అయితే చెప్పడం జరిగింది. రోహిత్కి అయితే ఈ విధంగా కూడా ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో అమన్ కరెక్ట్ ఇచ్చాడు కనుక అమన్కి వచ్చింది. ఈ గ్రూప్లో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చింది ఎవరంటే ఝాన్సీ టీంకి అయితే రావడం జరిగింది. ఫుల్ 5 అయితే కరెక్ట్గా వచ్చాయి, 30 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ హేమంత్కి ఏమో 20 వచ్చాయి. తర్వాత ప్రియా టీంకి అయితే 10 రావడం అయితే జరిగింది అనమాట. అంటే తక్కువ కనుక. నెక్స్ట్ సెకండ్ టాస్క్ కొంచెం కష్టమైందని చెప్పాలి. క్రికెట్ ప్లేయర్స్ ఎంతమంది 12 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ఒక్కొక్క నెంబర్కి వాళ్ళ రైట్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ బ్యాట్స్మెన్, తర్వాత వాళ్ళ పేర్లు అవన్నీ చెప్పడం అయితే జరిగింది. ఈ 12 మందిని గుర్తుంచుకోవడం కష్టం కదా, ఎవరు లెఫ్ట్ ఎవరు రైట్ బౌలరు, బ్యాట్స్మెన్, తర్వాత కీపర్, వీళ్ళందరూ ఉంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే ఇవ్వడం జరిగింది క్వాంటిటీ. ఈ టీంలోనైతే గెలిచింది ఎవరనంటే రోహిత్ చాలా బాగా చెప్పాడు సమాధానం. ఆర్కే కూడా చెప్పాడు. ఫస్ట్ ఏంటంటే ఆర్కే అంటే ఫస్ట్ ముందుగా వెళ్ళాడు, తీసుకున్నాడు, దాంట్లో 2 ఆన్సర్లు కరెక్ట్గా చెప్పాడు ఆర్కే. తర్వాత ఇంకా రోహిత్ మొదలుపెట్టాడు, ఫటాఫట్ 5 ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పేశాడు. రోహిత్ గుర్తుంచుకోవడం చాలా కష్టము. ఆ లెఫ్ట్ బ్యాట్మెనా, రైట్ బ్యాట్మెనా, తర్వాత బౌలరా, బ్యాట్స్మెనా, తర్వాత వికెట్ కీపరా, ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం. కానీ రోహిత్ అయితే చాలా బాగా చెప్పాడు. అంటే మెమరీ స్కిల్స్ కూడా తనకు చాలా బాగున్నాయనే చెప్పాలి. మరి దీంట్లో రోహిత్ గెలవడం జరిగింది. ఎవరైతే ఝాన్సీ టీం అయితే గెలిచింది. నెక్స్ట్ టాస్క్ పెట్టారు, టాస్క్ 3లో ఏంటంటే 1 to 20 దాకా వీళ్ళు బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్లో ఏంటంటే శ్రీముఖి చెప్తూ ఉంటుంది పేరు అంటే సమోసా అంటుంది, లడ్డు అంటుంది, తర్వాత బ్యాట్ అంటుంది, బాల్ అంటుంది, ఇటువంటివన్నీ వాళ్ళు డ్రా చేసుకొని వెళ్ళిపోవాలి. తర్వాత వాళ్ళు పచ్చి తీసుకుంటారు. ఎవరికి ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్లో ఏంటనేది చెప్పడం జరగాలన్నమాట. దీంట్లో కూడా ఎవరు గెలిచారనంటే ఝాన్సీ టీం అయితే గెలవడం జరిగింది. ఝాన్సీ టీంలో ఝాన్సీనే వచ్చింది, ఝాన్సీ కూడా కరెక్ట్గానే చెప్పింది సమాధానాలు. అందుకని 35 ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పడం వల్ల గెలవడం జరిగింది. తర్వాత ఇంకొకటి చెప్పాలి, క్రికెట్ టీం వచ్చింది కదా, క్రికెట్ టీంలోనే దీపక్ వచ్చాడు. దీపక్ దగ్గర కార్డ్ ఒకటి ఉన్నది, ఏంటంటే స్కిప్ ద రౌండ్ అని చెప్పేసి. క్రికెట్ ప్లేయర్స్ అందరి పేర్లు గుర్తుంచుకోవడం అది కష్టమే కదా, అందుకని ఏం చేశారంటే దీపక్
ఆ కార్డుని అయితే యూజ్ చేయడం జరిగింది. అందువలన వాళ్ళ టీంకే 30 మార్కులు అయితే వచ్చాయి. రోహిత్ 5 ఆన్సర్లు కరెక్ట్ చెప్పాడు, బట్ తనకి 20 మార్క్సే రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి 30 మార్క్స్ అయితే వెళ్ళిపోయి. దీపక్ బ్రెయిన్ కూడా ఉంది, కరెక్ట్ టైంకి తనంతా తాను అది యూజ్ చేసుకున్నాడు. ఒకవేళ అనుకోవచ్చు తన కార్డు తను వాడుకోవడం వల్ల వాడుకోకుండా ఉండాల్సింది కదా, తనకి ఇప్పుడు స్క్రీన్ స్పేస్ తగ్గిపోయింది కదా, ఆడుంటే బాగుండదు. ఏమో ఓడిపోతే మనం ఏమంటాం, ఆడుకోవాల్సింది కదా వాడుకోకుండానే ఆడేశాడు, ఓడిపోయాడని చెప్తుంటాం. అందుకని ఇంతవరకు ఝాన్సీ టీం లీడ్లో 30-30-30నే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక రౌండ్ 4th టాస్క్ పెట్టారు. 4th టాస్క్లో ఏమంటే రౌండ్గా ఉన్నాయన్నమాట. రెడ్ కలర్ది ఉన్నది. ఆ రెడ్ కలర్ని మిగతా 3 ఉన్నాయి, ఇంకా 3 అటువంటి సేమ్వి రౌండ్ షేప్లో ఉంటాయి. వాటిని రెడ్ కలర్ కనిపించకుండా కప్పేయాలన్నమాట. దీంట్లో 3 టీమ్స్ ఫెయిల్ అయిపోవడం జరిగింది. ప్రతి దాంట్లో కొంచెం రెడ్ అయితే కనిపించడం జరిగింది. అందుకని ఎవరికి మార్క్స్ అనేవి రాలేదు. నెక్స్ట్ 5th చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. అక్కడ బాల్స్ వెయిట్స్, ఒక్కొక్క బాల్కి ఒక్కొక్క వెయిట్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో లీస్ట్ వెయిట్ ఏంటి, హైయెస్ట్ వెయిట్ ఏంటి అనేది బాల్స్ 2 కనిపెట్టుకోవాలి. దానికి ఏంటంటే గాయత్రి ఏంటంటే వీళ్ళకి 2 ఛాన్స్ ఇస్తారు అక్కడ తూకం ఇచ్చి, వాళ్ళు అంచనా వేసుకోవచ్చు ఏది బాలు ఇదా అని చెప్పేసి. గాయత్రి ఏంటంటే ఒక 4 ఇటువైపు పెట్టింది, 4 ఇటువైపు పెట్టింది, పెట్టి చూసి తను దాన్ని ఏమో అమన్ ఫాలో అయ్యాడు. తను కూడా 4 బాల్స్ ఇటు 4 బాల్స్ ఇటు పెట్టి వెయిట్ చూస్తాడు. తర్వాత తను ఆ 4 వెయిట్ ఎక్కువ ఉన్న దాంట్లో బాల్స్ చూసి దాంట్లో ఏ బాల్ చాలా వెయిట్ ఉన్నదో చూసుకుని తను కూడా పక్కన పెట్టుకుంటాడు. రోహిత్ ఏం చేస్తాడంటే పట్టుకున్నాడు, ఫస్ట్ 2 బాల్స్ ఏమో పెట్టాడు. పెట్టిన తర్వాత ఒకటి వెయిట్ ఒకటి లైట్ అని చెప్పి తనకు అర్థమైంది. తర్వాత ఏం చేస్తాడు, అన్ని బాల్స్ని కలిపేసి మళ్ళీ అన్నీ పెట్టేస్తాడు. అదేంటి అన్నీ కలిపేస్తాడా అని చెప్పేసి అందరూ జడ్జెస్ అన్నాడు. కలిపేస్తాను, ఎందుకంటే 2 ఛాన్సులు ఇచ్చారు కదా, అందులో 2 ఛాన్సులు యూజ్ చేసుకుంటున్నానని. కానీ తనకు అర్థమైపోయింది ఏది వెయిట్ ఉన్నదో ఏది లూజ్ ఉన్నదో అని చెప్పి. అన్నీ కలిపేస్తాడు కనుక ఎలా ఇప్పుడు గుర్తుపడతాడా అని చెప్పి అనుకున్నారు అనమాట. కానీ 3 టీంలు కరెక్ట్గా చెప్పాడు. లీస్ట్ది 40 అని చెప్పి, హైయెస్ట్ది 50 అని చెప్పి గ్రేట్. ముగ్గురికి 30-30-30 అయితే వచ్చేయడం జరిగింది. కానీ ఈ 5 రౌండ్స్లో గెలిచింది ఎవరంటే ఝాన్సీ టీమే గెలిచింది. అప్పుడు శాలినిని అడిగారు ఏంటంటే ఇప్పుడైనా ఒప్పుకుంటారు తనకి లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి. అంటే ఒప్పుకుంటాను, నేను 80% ఇప్పాను, ఇప్పుడు 100కి 100 ఇస్తాను నేను అని చెప్పేసి ఝాన్సీ అయితే చాలా బాగా ఆడింది. తర్వాత వాళ్ళ గ్రూపుని కూడా ఎవరిని ఎక్కడ పంపించాలో పంపించి చాలా బాగా ఆడడం అయితే జరిగింది అనమాట. బాగానే అది మాత్రం మెచ్చుకోవచ్చు ఝాన్సీ దాంట్లోనే. తర్వాత ఏమవుతుందంటే తర్వాత ఇప్పుడు గెలిచిన టీం ఎవరు ఝాన్సీ. ఇప్పుడు ఝాన్సీ ఓట్ అప్పీల్ చేసుకోవాలి. మరి ఝాన్సీనే ఓట్ అప్పీల్ చేసుకున్నదా లేదా అంటే ఝాన్సీనే చేసుకుంది. ఎందుకంటే మనకు అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు కదా, అందుకని ఝాన్సీ ఓట్ అప్పీల్ అయితే చేసుకుంది, చాలా బాగానే చెప్పుకుంది. తర్వాత నెక్స్ట్ జడ్జెస్ ఇవ్వాలి కదా ఎవరికో ఒకరికి, అది ఎవరికి ఇచ్చారంటే రోహిత్కి ఇవ్వడం జరిగింది. రోహిత్కి ఇవ్వడం కూడా కరెక్టే, ఎందుకంటే క్రికెట్ ప్లేయర్స్ అంతమంది దాంట్లో ఎవరి పేరు ఏంటి, తర్వాత వాళ్ళు ఏ ఆట, లెఫ్టా రైటా, తర్వాత బ్యాట్స్మెనా బౌలరా ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా చెప్పడం జరిగింది. రోహిత్కి ఇవ్వడం జరిగింది. రోహిత్ కూడా చాలా నీట్గా చెప్పుకున్నాడు ఓట్ అప్పీలు అది. తర్వాత ఇప్పుడు ఎల్లో కార్డు ఇవ్వాలి. ఎల్లో కార్డు ఎవరికి ఇచ్చారంటే సృష్టికి ఇవ్వడం జరిగింది, ఎందుకంటే తన గేమ్ అనేది చాలా తక్కువగా ఉన్నది అని చెప్పేసి. ఇది ఈరోజు ఎపిసోడ్లో జరిగినది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.